వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మీరు బగారా రైస్లోకి కానీ, బిర్యానీస్లోకి కానీ, పులావ్స్లోకి కానీ, చపాతీ, పుల్కా ఇలాంటి వాటిల్లోకి ఎగ్ కర్రీ చేసుకోవాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వాటిలన్నిటిలోకి సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి చూసి ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. రండి, తయారీ విధానాన్ని చూపిస్తాను. ఈ ఎగ్ కర్రీ కోసం నేను ఇక్కడ 6 ఉడికించుకున్న గుడ్లు తీసుకున్నాను. ఇలా ఉడికించుకున్న గుడ్లకి నేను ఇక్కడ చూపించినట్లు ఘాట్లు పెట్టుకోండి. అన్ని గుడ్లకి ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఆ మసాలా అనేది లోపల వైపు కూడా వెళ్ళి టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు గుడ్లు. అందుకని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. అన్ని గుడ్లకి ఇదే విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ ఎగ్ కర్రీ కోసం నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకుంటే మీకు ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతాయి అన్నమాట. వీటిని ఈ విధంగా చేతితోటి నలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్నవి బాగా పండిన 3 టమాటాలు తీసుకొని వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ దాకా నేను పుచ్చగింజలు వేసుకుంటున్నాను. లేదా ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పుచ్చగింజలు లేకపోతే జీడిపప్పును కానీ బాదం పప్పును కానీ వేసుకోవచ్చు. ఇవి రెండింటిని కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోని 1 ఇంచు చెక్క, 2 యాలకులు, ఒక చిన్న ముక్క జాపత్రి వేసుకోండి. అలాగే 4 లవంగాలు కూడా వేసుకొని ఈ మసాలా దినుసుల్ని ఫస్ట్ వేయించుకోండి. లైట్గా వేగితే సరిపోతుంది. ఈ మసాలా దినుసులు అనేవి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది కూర. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. ఈ టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అలా వచ్చేంత వరకు వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఈ విధంగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను వేసింది నార్మల్గా ఉంటుంది. అలాగే 1.5 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి దీంట్లోనే మిర్చికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పొడులన్నీ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని కలుపుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ పొడి కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ని లైట్గా నలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలండి. ఫస్ట్ 1 గ్లాస్ పోస్తున్నాను, సరిపోకపోతే చూసుకొని మళ్ళీ పోసుకోవచ్చు. ఈ నీళ్లు పోసి ఒకసారి కలిపాను. కలిపిన తర్వాత ఇంకొంచెం నీళ్లు పడతాయి, అందుకని ఇంకొక 1/4 గ్లాస్ పోసుకున్నాను. మొత్తం మీద 1.25 గ్లాస్ దాకా నీళ్లు పోసాను నేను. అలా చూసుకొని నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు కూడా పోసి కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి. ఈ గుడ్లని నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఆయిల్లో వేయించుకొని అయినా తీసుకోవచ్చు. నేను వేయించకుండా డైరెక్ట్గా వేసుకున్నాను. గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి దీంట్లోనే 3 లేదా 4 పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టి డైరెక్ట్గా పచ్చిమిర్చిని అలా వేసేయండి. ఈ పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత, అంటే లైట్గా చిక్కబడుతుంది కదా, అలాంటప్పుడు మూత తీసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ. దీంట్లో మీరు ఇంకా కావాలి అంటే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఫ్రెష్ క్రీమ్ వేయలేదు. చూడండి, కర్రీ అనేది ఈ విధంగా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు ఆరేటప్పటికి ఇంకాస్త చిక్కబడుతుంది అనమాట. ఈ కర్రీని మీరు బగారా రైస్లో కానీ, బిర్యానీస్లోకి కానీ, పులావ్స్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసినప్పటికీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.